హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శైలు స్పెషల్స్. ఈరోజు వీడియోలో మీకు గోరుచిక్కుడుకాయ టమాటా కూర చూపించబోతున్నానండి. ఈ కూర అన్నం, చపాతీ, జొన్న రొట్టె ఇలా దేనిలోకైనా సరే చాలా బాగుంటుంది. చాలా తొందరగా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా ఈ గోరుచిక్కుడుకాయ కూరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ గోరుచిక్కుడుకాయలను తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉంచుకోండి. నేను ఈ సైజులో కట్ చేసుకున్నానండి. ఇలా కట్ చేసుకున్నాక వీటిని ఒక గిన్నెలో వేసి తగినన్ని వాటర్ వేసుకుని ఒక 4-5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఎక్కువ ఉడికించాల్సిన అవసరం లేదండి, ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో వాటర్ లేకుండా వంపేసుకుని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి వీటిని కూడా బాగా మగ్గించుకోవాలి. ఇలా బాగా మగ్గిన తర్వాత 2 టమాటాలు కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకుని మూత పెట్టి మగ్గించుకోవాలి. టమాటా ఇలా సాఫ్ట్గా ఉడికిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా వేయించుకున్న తర్వాత దీనిలో 1.5 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ హోల్ గరం మసాలా పొడి వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని మనం ముందుగా ఉడికించుకున్న గోరుచిక్కుడుకాయ ముక్కలను వేసి అంతా బాగా మిక్స్ అయ్యేలా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 గ్లాస్ వాటర్ వేసుకుని కలుపుకుని కుక్కర్ మూత పెట్టి 3-4 విజిల్స్ రానివ్వాలి. తర్వాత కుక్కర్ ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకుని సాల్ట్ అది చెక్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఈ కూర కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. చూసారు కదండి, ఇలా దగ్గర పడిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇంతేనండి, చాలా సింపుల్గా గోరుచిక్కుడుకాయ టమాటా కూర రెడీ అయిపోయింది. మరి ఈ గోదావరి పిల్ల యొక్క శైలు స్పెషల్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి. మరిన్ని రెసిపీస్ కోసం శైలు స్పెషల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ బటన్ కూడా ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.